హలో అండి. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అందరికీ హెయిర్ ఫాల్ సమస్య ఉంటుంది. చిన్న చిన్న రెమెడీస్ ద్వారా దాన్ని మనం తగ్గించుకోవచ్చండి. దానిలో భాగంగానే ఈ హెయిర్ ఆయిల్‌ని ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. హెయిర్ ఆయిల్ చేసుకోవడానికి మన దగ్గర ఏవైతే అవైలబుల్‌గా ఉంటాయో, మన ఇంటి చుట్టూ ఉండే మొక్కలు గానీ, కిచెన్‌లో ఉండే వస్తువులతో గానీ చేసుకోవచ్చండి. కలబంద చాలామంది ఇళ్లల్లో కలబందని పెంచుకుంటాము. హెయిర్‌కి చాలా మంచిది. అలానే ఉల్లిపాయలు అందరి ఇళ్లల్లో ఉల్లిపాయలైతే ఉంటాయి. బాదాం అలానే మెంతులండి. అలానే మందార పువ్వు ఆకులు. మీ దగ్గర మందార పువ్వులున్నా వాటిని కూడా యాడ్ చేసుకోండి. ఇది ముఖ్యంగా భృంగరాజ్ అండి. కింగ్ ఆఫ్ హెయిర్ ఆయిల్స్ అని చెప్పి చాలా హెయిర్ ఆయిల్స్‌లో భృంగరాజ్‌ని వాడుతూ ఉంటారు. హెయిర్‌కి చాలా మంచిది. హెయిర్‌ని బ్లాక్ కూడా చేయడానికి యూజ్ అవుతుంది. ఇలా ఉంటుందండి భృంగరాజ్ మొక్క అనేది. మోస్ట్‌లీ వర్షాకాలంలో బాగా దొరుకుతుంది. అలానే ఆకుకూరలు అవి అమ్మే వాళ్ళ దగ్గర కూడా మీరు అడిగితే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. మోస్ట్‌లీ ఇవి పొలం గట్ల పక్కన మామూలుగా పెరిగిపోతూ ఉంటాయి. నేనిక్కడ వేపాకుల్ని కొన్ని ఎండబెట్టి తీసుకున్నానండి. ఎప్పుడైనా మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నప్పుడు వాటిని ఇలా ఎండబెట్టేస్తే మనకి ఇలా క్రిస్పీగా ఎండినట్టు ఉండి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. లేదా మన దగ్గర ఫ్రెష్‌గా నీమ్ దొరికితే ఇలా మనం వేపాకుల్ని రెడీ చేసుకోవచ్చు. వేప ఏంటంటే హెయిర్‌లో ఏమన్నా డాండ్రఫ్ ఉంటే దాన్ని బాగా కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుందండి. అలానే కరివేపాకు. ఇప్పుడు నేనొక మిక్సీ జార్‌లో మెంతులు, బాదాంని వేసుకున్నాను. అలానే ఎండిపోయిన వేపాకుల్ని కూడా వేసుకున్నాను. వీటిని ఒకసారి బాగా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇందులోనే కరివేపాకును కూడా వేసి ఇంకొకసారి మిక్సీ చేసేసుకొని పక్కకు పెట్టుకోండి. ఈ పౌడర్‌ని మనం ఆయిల్‌లో లాస్ట్ వాడతాము. అలానే ఇది డ్రై పౌడర్ కాబట్టి వీటిని పక్కకు తీసుకొని ఇప్పుడు మనకి ఆకులన్నీ ఏవైతే ఉన్నాయో మందారాకులు, భృంగరాజ్ ఆకులు వాటిని మిక్సీలో వేసి ఒక్కసారి పల్స్ చేసేసిన తర్వాత కలబందని కూడా ఇలా ముక్కలుగా కోసి వేసేసుకోండి. ఇలా ఒక్కసారి తిప్పితే మనకి మెత్తని గుజ్జులాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలో కొబ్బరి నూనెని వేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ వరకు కొబ్బరి నూనెని తీసుకొని ఒక గిన్నెలో వేస్తున్నాను. మీ దగ్గర ఐరన్ కడాయి ఉంటే అందులో చేసుకోవడం వల్ల ఇంకా మంచిదండి. ఇప్పుడు నేను ముందు ఈ ఆకుల అలాగే కలబంద మిశ్రమాన్ని వేస్తున్నానండి. పచ్చిగా ఉన్నవి ముందుగా వేస్తే అవి కొంచెం మరగడానికి, మగ్గడానికి, వేగడానికి టైం తీసుకుంటాయి కాబట్టి నేను ముందు పచ్చిగా ఉన్న వాటిని వేసేస్తున్నాను. మనం ముందు డ్రై పౌడర్ ఏదైతే చేసామో ఇవన్నీ కూడా క్రిస్పీగా అయ్యే టైంకి వాటిని వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేద్దాము. మిక్స్ చేసేసి సిమ్‌లో ఉంచి మాత్రమే ఇలా మరగనివ్వాలి. స్లోగా మరిగించండి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఉల్లిపాయల్ని కూడా వేసి ఇలా పేస్ట్ చేసి ఇందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయల మిశ్రమాన్ని వేసిన తర్వాత కాసేపు ఇలా మరగనిచ్చాక ఇందులోనే నేను ఒక 2 రోజుల పాటు నార్మల్గా తడి ఆరబెట్టిన గోరింత ఆకులండి. ఎండలో పెట్టలేదు. జస్ట్ నార్మల్గా మనం ఒక క్లాత్ పైన క్లీన్ చేసేసి వేస్తే ఇలా తడి ఆరిపోయి మనకు కొంచెం ఆ కలర్ అనేది ఇలా చేంజ్ అవుతుంది. వీటిని కూడా మిక్సీలో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకొని మరుగుతున్న నూనెలో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అన్నీ ఒకేసారి మిక్సీ పట్టే కంటే ఇలా ఒకటొకటిగా పడుతూ ఉండి వేసుకుంటూ ఉంటే మనకి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది.
మొత్తం అన్నీ క్రిస్పీగా ఇలా ఫ్రై అయిపోయిన టైంలో ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, బాదాము, మెంతులు, అలానే కరివేపాకు, వేపాకు, వాటిని ఇందులో వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇవి డ్రై ఇంగ్రీడియంట్స్ కాబట్టి త్వరగా వేగిపోతాయి, అందుకే ఫైనల్గా వేసుకోవాలి. ఇవి కూడా క్రిస్పీగా మరిగేంత వరకు మరిగిన తర్వాత వాటిలో ఉండే ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లోకి వచ్చి ఇలా పర్ఫెక్ట్గా మరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2-3 నిమ్మకాయ ఆకులు ఉంటాయి కదండి, వాటిని వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఈ నిమ్మకాయ ఆకులని ఇలా కట్ చేసుకొని వేసుకుంటే ఇందులో ఉండే ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి బాగా వస్తుందండి. ఈ నిమ్మకాయ ఆకులు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ వేడికే ఈ నిమ్మకాయ ఆకులు అనేవి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారి మొత్తంగా కలిపేసుకోవాలి. నిమ్మకాయ ఆకులు వేస్తే స్కాల్ప్ హెల్త్ అనేది బాగుంటుందండి. స్కాల్ప్ పైన ఏమైనా దురదలు కానీ ఏమైనా డాండ్రఫ్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది. అలానే ఇందులో మనం ఆనియన్స్ ఇవన్నీ వేయడం వల్ల కొంచెం ఆయిల్ అనేది బ్యాడ్ స్మెల్గా అనిపించకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ని ఇప్పుడే ఇలా వడకట్టేయకుండా ఆయిల్ అంతా చల్లారేంత వరకు ఉంచేసి అలానే మనం ఒక హాఫ్ డే ఉంచేస్తే దానిలో ఉండే మంచి గుణాలన్నీ కూడా ఆయిల్లోకి బాగా వస్తాయండి. నేను ఇది ఈవినింగ్ చేశాను. నైట్ మొత్తం ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ వడకట్టి ఆ తర్వాత ఒక బాటిల్లోకి వేసి స్టోర్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ఆయిల్ని వడకట్టేసుకొని ఒక పల్చటి క్లాత్ కానీ లేదా ఇలా వడకట్టుకునేది ఉంటే వడకట్టేసుకొని యూస్ చేసుకోండి. మీరు హెడ్ బాత్ చేసే 1 డే ముందైనా పర్వాలేదు, లేదా 1 అవర్ కానీ 2 అవర్స్ ముందైనా మీరు వాడితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఏ రెమెడీ చేసినా కొంచెం టైం పడుతుంది రిజల్ట్ అనేది రావడానికి. వెంటనే ఏది రిజల్ట్ అనేది రాదు. కాబట్టి మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే ష్యూర్గా మీరే రిజల్ట్ని చూస్తూ ఉంటారండి. ఎప్పుడూ కూడా మనంతట మనం కష్టపడి చేసుకొని దాన్ని వాడితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మన చుట్టూ ఉండేవే మనకి తక్కువగా అనిపిస్తాయి, వాడము. అదే యాడ్స్లలో మా ఆయిల్లో ఇది యూస్ చేసాం అది యూస్ చేసామంటే వెంటనే ఎంత కాస్ట్ అయినా కొనేస్తాము. ఒకసారి న్యాచురల్గా ట్రై చేయండి, అప్పుడు మీకే రిజల్ట్ అనేది ష్యూర్గా తెలుస్తుంది. మనం ఎప్పుడు ఈ ఆయిల్ వాడాలి అని అనుకున్నా ఒక గిన్నెలోకి కొంచెం ఆయిల్ని తీసుకోండి, మీ హెయిర్ లెంత్కి తగ్గట్టు తీసుకొని వేరొక గిన్నెలో నీళ్ళని వేసి ఇలా డబల్ బాయిలర్ మెథడ్లో వేడి చేసుకొని తలకి అప్లై చేసుకుంటే స్కాల్ప్కి చాలా మంచిదండి. అండ్ ఇందులో యూస్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా హెయిర్ గ్రోత్కి, స్కాల్ప్ హెల్త్కి చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ చాలామంది డిఫరెంట్ ఆయిల్స్ వాడుతూ ఉంటారు, కానీ కొబ్బరి నూనె ఎవరికైనా చాలా బాగా సెట్ అవుతుందండి. ఎందుకంటే హెయిర్కి చాలా లైట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా ఉంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.